అందరికీ నమస్తే అండి. కొన్ని సామాజిక వర్గాలు చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళు సంఘటితమవుతారు. ఐక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల మీద చాలా కట్టుబడి ఉంటారనమాట. కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. ఈ విషయంలో మత్స్యకార సంఘాలు రాష్ట్రంలో నేను చూసిన సంఘాల్లో సంఘటితంగా ఉండేది, ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేది, కట్టుబాట్లతో ఉండేది మత్స్యకార సంఘాలు. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎవరినైనా వ్యతిరేకించాలన్నా అలాగే వ్యతిరేకిస్తారు, ఎవరినైనా హక్కును చేర్చుకోవాలన్నా అలాగే హక్కును చేర్చుకుంటారు. ఏ విషయంలో అయినా పోరాడాలన్నా ఫైట్ చేయాలన్నా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారు. దేని మీదకైనా సరే, ఎంత పెద్ద వ్యవస్థ మీదకైనా ఎంత పెద్ద వ్యక్తి మీదకైనా అలాగే వెళ్తారు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని సింగరాయకొండలో 164 గ్రామాలకు చెందిన మత్స్యకారుల సమావేశం జరిగింది. దీనికి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రాంతాల నుంచి, తీర ప్రాంతాల నుంచి మత్స్యకారులు వెళ్ళారు. సో ఈ సమావేశంలో కీలకమైన చర్చ ఏమిటంటే, మార్చి 3వ వారంలో అంటే మార్చి నెలలో ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లా పరిధిలో. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, నెల్లూరు జిల్లాలో వాళ్ళు సముద్రపు వేటకి తమిళనాడుకు చెందిన సోనా బోట్లు, మెకనైజ్డ్ బోట్లు ఉంటాయన్నమాట. ఆ బోట్లు 4 బోట్లని అక్కడ మత్స్యకారులు కొంతమంది అదుపులోకి తీసుకొని పట్టుకొని బంధించారు, ఒక చోట ఉంచారు. వీటి వల్ల నష్టం ఏంటంటే, ఇక్కడ లోకల్ స్థానిక మత్స్యకారులు వలలు వేస్తుంటారు, సముద్రంలో చేపల కోసం వలలు వేస్తారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్ ఈ బోట్లు, పెద్ద బోట్లు, సోనా బోట్లు అనమాట, ఇవి చాలా స్పీడ్గా వస్తూ ఆ వలలను తుంచేస్తున్నాయి. అలా చేయడం వల్ల వీళ్ళు పట్టుకున్న చేపలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, ఆ బోట్లలోకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు వలలేసి 2-3 రోజులు అక్కడ అలా ఉంచడం, ఈలోగా ఆ బోట్లు వచ్చి పట్టుకెళ్ళిపోవడం, ఇది పరిపాటిగా మారింది. దీంతో మన ఈ నెల్లూరు ప్రాంతానికి చెందిన మత్స్యకారులందరూ చూసి దాదాపుగా సుదీర్ఘకాలం వెయిట్ చేసి ఈ బోట్లను పట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని ఆ ప్రభుత్వం మొత్తాన్ని మన దగ్గర తెచ్చుకోవాలి, తమిళనాడు వల్ల అసలు మన బార్డర్లోకి రాకూడదు అనేటట్టు ఏదో ఒక పెద్ద ఒప్పందానికే రెడీ అయ్యి ప్రాణాలకు తెగించి రిస్క్ చేసి ఆ 4 బోట్లు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న 4 బోట్లు కూడా రాత్రికి రాత్రి వదిలేశారు. మార్చి 17-18 తేదీల్లో జరిగింది. రాత్రికి రాత్రి వదిలేశారు. ఇవి ఎందుకు వదిలేరు, అసలు ఎవరు చెప్తే వదిలేరు, ఇలా వదలడం వెనక ఏమైనా రాజకీయ ప్రోద్బలం ఉందా అని నిగ్గు తేల్చడానికి మొన్న సోమవారం మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్లో తేలిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రస్తుతం బీదా మస్తాన్ రావు గారు చెప్తేనే మేము వదిలేశాము అని చెప్పి ఆ మీటింగ్లో వ్యక్తులు చెప్పారు అనేది ఒక వార్త బయటకు వస్తుంది. అయితే నిజానికి మార్చి 21 ఆ టైంలోనే బీదా మస్తాన్ గారి మీద ఈ ఆరోపణలు వచ్చాయి. ఆయనే తెర వెనుక ఉన్నారు, ఆయనే ఈ బోట్లను వదిలేయమన్నారు, డబ్బులు ఇచ్చి మరీ 3 వ్యక్తులకి తలో 10 లక్షలు డబ్బులు ఇచ్చి మరీ వదిలేయమన్నారని చెప్పి అప్పట్లో ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు వచ్చినప్పుడే ఆయన ఇమీడియట్గా ఖండించారు. నా పాత్ర లేదు, నాకేమీ సంబంధం లేదు, నేను దీని మీద ఎంతటి విచారణకైనా సిద్ధమే అని చెప్పి సీఎం చంద్రబాబు గారిని విచారణ చేయమని కోరుతాను, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా విచారణ చేయమని కోరుతాను. ఇది చాలా పెద్ద విషయం, నాకేం సంబంధం, నన్ను ఎందుకు దీనిలోకి లాగుతారు, అసలు నేను దీనిలో తలదూర్చలేదు అని ఆయన ఇమీడియట్గా ఖండించారు. తన వెర్షన్ తను చెప్పుకున్నారు. కానీ నిన్న కాదు మొన్న ఈ 164 గ్రామాల పెద్దల మత్స్యకార పెద్దల సమావేశంలో మళ్ళీ ఆయన టాపిక్కే వచ్చింది. ఆయన చెప్తేనే అనేది తెలిసింది. దీంతో మళ్ళీ ఇప్పుడు ఆయన మీద మత్స్యకార సంఘాలన్నీ కూడా ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇది చాలా సున్నితమైన అంశంగా మారిపోయింది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఖచ్చితంగా కమ్యూనిటీ వైజ్ రాజకీయం చేస్తుంటారు. అందులో ఆ మత్స్యకార సంఘంలో యాక్టివ్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఈయన మంత్రిగా ఉన్నారుగా కొల్లు రవీంద్ర గారు, ఈవెన్ వైసీపీలో కూడా కొంతమంది బలమైన నాయకులు ఉన్నారు కదా, అండ్ టీడీపీలో కూడా బలమైన నాయకులు ఉన్నారు కదా. సో రాజకీయంగా వాళ్ళు చాలా చైతన్యంగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అందుకే ఆ ఓట్ల విషయంలో కూడా పార్టీలు చాలా జాగ్రత్తగా వాళ్ళ జోలికి అంత ఈజీగా వెళ్ళవు. అటువంటి ఇప్పుడు టీడీపీ ఎంపీ మీద ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి నాయకులు కొంతమంది, మేబీ దీనిలో బేదా గారి పాత్ర ఉందో లేదో మనం చెప్పలేం, కానీ ఏది నిప్పు లేకుండా అక్కడ పొగ రాదు కదా.
ఏదో ఒకటి ఇంటర్నల్గా వ్యవహారం అయితే జరిగే ఉంటుంది. బయటికి చెప్పడానికి కొంచెం ప్రతి పొలిటీషియన్ అదే చెప్తారు. తన మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆయన చెప్పేది అదే, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని అంటారు కదా, అలాగే. సో ఇటువంటి నాయకుల విషయంలో కొంచెం ఇప్పుడు పార్టీ ఆపత్కాలంలో ఉందండి. 2019-24లో టీడీపీ ఆపత్కాలంలో ఉంది. ఆయన ఏమైనా పార్టీకి ఆదుకున్నారా? పార్టీకి అండగా ఉన్నారా? తన బిజినెస్ల కోసం, తన వ్యాపారాల కోసం, తన రాజకీయ స్వార్థం కోసం పార్టీ వదిలి వెళ్ళిపోయారు, వైసీపీకి వెళ్ళిపోయారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇటు వచ్చారు. సో ఇటువంటి నాయకులతో ఏంటి ప్రయోజనం టీడీపీకి, పార్టీకి? ఏదో ఫైనాన్షియల్ లావాదేవీలు తప్ప. సో ఈ ఫైనాన్షియల్ లావాదేవీల కోసం ఎందుకు ఒక వర్గాన్ని తాకట్టు పెట్టుకోవడం, లేదా కొన్ని ఓట్లు ఎందుకు పోగొట్టుకోవడం, ఇంత సున్నితమైన అంశాల్లో ఎందుకు ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడం? సో కొంతమంది నాయకుల విషయంలో పార్టీ 1-2 సార్లు ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సో ఏ నాయకుడితో ఎంత ప్రయోజనం? ఆర్థిక లావాదేవీలు పెద్ద కొత్త ఏమీ కాదు, పార్టీలకు ఇటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కానీ కాస్త పార్టీకి ఉపయోగపడే వాళ్ళు అయితే బెటర్. కానీ ఇటువంటి వివాదాలు, ఇటువంటి నిలకడ లేని నాయకులతో పెద్దగా ప్రయోజనం ఉండదు. సో బేదా మస్తాన్ గారు అయితే మాత్రం ఈ విషయంలో టార్గెట్ అయ్యారు అండ్ కార్నర్ అయ్యారు. ఆయన ఎంత సీరియస్గా దీన్ని ఖండించినప్పటికీ ప్రధానమంత్రి మోదీ గారికి నేను చెప్తాను, సో విచారణ చేయాలి అండ్ ఇతర 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కల్పించుకోవాలి, దీని మీద ఎంతటి విచారణకైనా నేను సిద్ధమే అని చెప్పినప్పటికీ రావాల్సిన బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మత్స్యకారులలోకి బలంగా వెళ్ళిపోయింది ఈ విషయం అయితే మాత్రం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు యాడ్స్ చూస్తున్నారు కదా, laddupalem.com. సో వీళ్ళది ఫస్ట్ యానివర్సరీ వచ్చింది. సో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారంట. ఫ్రీ డెలివరీ ఉంది, ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ 10% డిస్కౌంట్లు ఉన్నాయంట. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ అండ్ 10% డిస్కౌంట్. దాంతోపాటు ఏదో మల్టీ మిల్లెట్స్ పౌడర్ ఒకటి ఫ్రీ వస్తుంది. సో ఇది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి మనకి ఇప్పుడు ఇప్పుడు బయట ఫుడ్ ఏం కలుపుతారో మనకు తెలియదు. సో ఎంతో కొంత ఆర్గానిక్ ఫుడ్స్ని ఇప్పుడు ఎక్కువ మంది జనం తీసుకుంటున్నారు. మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్, నట్స్ అవే ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వాటితో వీళ్ళు రకరకాల లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు అండ్ పొడి అంటే మునగాకు పొడి, జామాకు పొడి, ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, మల్టీమిక్స్ పౌడరు, మల్టీ మిల్లెట్స్ పౌడరు, ఇట్లా డిఫరెంట్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, రకరకాల కారపొళ్ళు ఉంటాయి. అంటే నల్లేరు కారపొడి, నల్లేరు తీగ తెలుసా మనకు దొరుకుద్ది చాలా అరుదుగా, చాలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో వీళ్ళు కారపొడి చేస్తారు. అలాగే బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి అని ఉంటాయి. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి తీసుకోండి, లేదా laddupalem.com అనే సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.